హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం వన్ లైనర్ బిట్స్ దేని మీద అంటే పండగల మీద, ఫెస్టివల్స్. సో వన్ లైనర్ బిట్స్ ఆన్ ఫెస్టివల్స్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అని కోడింగ్ విధానంలో మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అందించాం. మరి వాటిని ఎందుకు ఒక్కసారి సరిపోదు కాబట్టి ఆల్రెడీ మీకు మ్యాక్సిమం ఇక పండుగలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా షార్ట్కట్లో కోడింగ్ విధానంలో మీకు నేర్పించాం. మరి ఈ యొక్క వీడియోలో మీకు ఆ యొక్క పండుగల మీద అన్నీ కూడా కంప్లీట్గా వన్ లైనర్ బిట్స్, బిట్ టు ఆన్సర్ ఈ విధంగా మీకు 150కి పైగా ఇక వన్ లైనర్ బిట్స్ అనేది మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవన్నీ ఒకసారి చేసిన తర్వాత ఇవి కూడా చేసామనుకోండి, ప్రాక్టీస్ చేసామనుకోండి, మాకు ఎగ్జామినేషన్లో ఏ పండుగ వచ్చినా మనం ఈజీగా అట్లే గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీటిని అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. అంటే ఇవి యొక్క వన్ లైనర్ బిట్ చేసే ముందుగా మీరు కంపల్సరీ మరొక్కసారి మీరు ఏం చేయాలంటే ఆ యొక్క పండుగలు అన్నీ ఉన్నాయి కదా, ముందు వీడియోస్లో పండుగల గురించి అన్ని ఏ స్టేట్ ఏ పండుగలు ఉన్నాయి కదా, ఆ యొక్క పండుగలు అన్నీ కూడా నేర్చుకుంటే ఇవి మీకు చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా కంపల్సరీగా ముందు ఎగ్జామినేషన్స్లలో, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ తీసుకొని మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీటిని చాలా ఇంపార్టెంట్గా భావించి ముందుకెళ్దాం. మరి చూద్దాం మిత్రమా. మరి చూస్తే 31 దుంగ్రి ఫెస్టివల్ ఏమనేది, దుంగ్రి ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. సో దుంగ్రి ఫెస్టివల్ సెలబ్రేట్ ఇన్ విచ్ స్టేట్ అంటాడు, హిమాచల్ ప్రదేశ్. సో దుంగ్రి ఫెస్టివల్ను ఎక్కడ జరుపుకుంటారండి, హిమాచల్. చూడండి హిందుస్థాన్ హిమాచల్ ప్రదేశ్లో గోచి వచ్చా, ఓకే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దుంగ్రి వచ్చా, ఓకే. చలి పెడుతుంది కాబట్టి హిమం అంటే చలి కదా, చలి పెడతా అంటే దుంగలు వేసుకొని మంట పెట్టుకోవాలా, చలి మంట వేసుకోవాలి కదా. దేని వేసుకొని చలి మంట, దుంగలు వేసుకొని. దుంగ్రి అంటే దుంగలు అంటే వుడ్, అటు కూడా గుర్తుపెట్టుకోండి, ఓకే. గోచి చల్లగా ఉంది కాబట్టి గోచి పెట్టుకోవాలా. హిమం కాబట్టి దుంగ్రి అంటే చలి పెడుతుంది కాబట్టి చలిమంటకు దుంగలు వేసుకోవాలి కాబట్టి దుంగ్రి ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే ఇది కూడా హిమాచల్ ప్రదేశ్ అనమాట. దెన్ 32 విచ్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ మహారాష్ట్ర. మరి మహారాష్ట్రలో జరుపుకునే పండుగ ఏ పండుగ అది, హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే మీ పంటలు పండి పంట కోతకు వచ్చి ఉంటాయి కదా, అప్పుడు జరుపుకునే పండుగ. మనం ఏం జరుపుకుంటాం, మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సంక్రాంతిని మన హార్వెస్ట్ ఫెస్టివల్. ఆ విధంగా మరి మహారాష్ట్రలో పంట కోత సందర్భంగా ఏ పండుగ జరుపుకుంటారంటే పోరారే అంటాం లాస్ట్గా, పంటలు పండే పోలా. కాబట్టి పోలా అనే హార్వెస్ట్ ఫెస్టివల్ను ఎక్కడ జరుపుకుంటారంటే మహారాష్ట్రలో జరుపుకోవడం జరుగుతుంది. 33 పులాచ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. పులాచ్ పుల్లలు గుర్తుపెట్టుకోండి, దుంగలు వేసుకుంటాం చలిమంటకు, పుల్లలు వేసుకుంటాం చలిమంటకు పుల్లలు, ఓకే. కాబట్టి పులాచ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే హిమాచల్ ప్రదేశ్. సో చూడు, ఇప్పుడు గోచి పెట్టుకున్నామా, తర్వాత పుల్లలు వేసుకున్న మంటకు దుంగలు వేసుకున్నామా, దుంగలు, ఓకే. ఏం చెప్పి దుంగలకు ఏం చెప్పినాం మనం, దుంగ్రి. ఇక్కడ పుల్లలు అంటే చెప్పినాం పులాచ్. ఇవన్నీ కూడా ఎక్కడ జరుపుకుంటారంటే హిమాచల్ ప్రదేశ్, రాజధాని షిమ్లా. దెన్ పావల్కుట్. సో పావల్కుట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో పావల్కుట్ అనే అతిపెద్ద పండుగ అయినటువంటి పావల్కుట్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు. పావల్కుట్ అంటే మిజోరాం. సో రాముడు పెద్దవాడు, రాముడు పండుగను అంత గొప్పగా జరుపుకుంటాం. ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట రాముని నవమి బాగా జరుపుకుంటాం కాబట్టి పావల్కుట్ అనే ఫెస్టివల్ ఎక్కడ జరుపుకున్నాం, మిజోరాంలో జరుపుకోవడం జరుగుతుంది. విచ్ ఫెస్టివల్ ఈజ్ నోన్ యాజ్ మాఘ్ బిహు. సో మాఘ్ బిహు ఆఫ్ అస్సాం. చూసారా, అస్సాం అంటే మనకు గుర్తురాల్సింది బిహు అని రావాలి. సో అస్సాంలో 3 బిహు ఫెస్టివల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా మనకు కోడింగ్ విధానంలో అస్సాం నుంచి పండుగ ఏమైనా చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ మీరు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనం చేసే ఓన్లీ సింగిల్ లైన్ కాబట్టి మళ్ళీ ఎన్ని చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ మనం సింగిల్ లైన్లో బిట్లు వెళ్ళిపోతున్నాం. కాబట్టి విచ్ ఫెస్టివల్ ఈజ్ నోన్ యాజ్ మాఘ్ బిహు. సో మాఘ్ బిహు ఆఫ్ అస్సాం. సో మాఘ్ బిహు అంటే అస్సాంలో బిహు పండుగ ఉంటే దాంట్లో మనం 3 రకాలు ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి మాఘ్ బిహు. మరి మాఘ్ బిహు అనే పండుగను
మరొక పేరు అస్సాంలోని మాఘ్ బిహు అని పండుగ ఏ పండుగ పిలుస్తారంటే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి మనం మకర సంక్రాంతి అంటాం, వాళ్ళు ఏముంటుందని మాఘ్ బిహు అని అనటం జరుగుతుంది. దెన్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ వంగాల ఉత్సవ్. చూసారు వంగాల, సో వంకాయలు ఎక్కడ పండించిన మేఘాలు పండించాలని చెప్పడం జరిగింది. మర్చిపోదామా? ఫస్ట్ ఒకటి వచ్చిందా వంగాల అంటే ఏం చెప్పినాం, మేఘాల్లో వంకాయలు పండిస్తున్నారు అంటే మనకు మర్చిపోలేం. కాబట్టి వంగాల ఉత్సవం ఎక్కడ జరుపుకుంటారంటే మేఘాలయ. సో వంగాల ఉత్సవం ఎక్కడ జరుపుకుంటారంటే మేఘాలయలో జరుపుకుంటారు. మరి ఇన్ విచ్ స్టేట్ ఈజ్ మండు ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్. సో మండు లేదంటే పండు లేదంటే మంగ్లీ గుర్తు మంగు. ఓకే ఈ యొక్క డీని మీరు గ్యూ అనుకుంటే మంగు అంటే మంగ్లీ. సో మంగ్లీ పాటలు ఎక్స్ట్రా ఉర్రతులగిస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క గోవాలో మందు తాగి బాగా బీచ్లో తిరుగుతుంటారు మంగ్లీ పాటలు వింటూ గోవా బీచ్లో ఆరు బయట అన్నీ హ్యాపీగా మందు ఫుల్ కొట్టి దొల్లాడుతూ అంటారని చెప్పడం జరిగింది. కాబట్టి మంగుని మీరు గుర్తువల్ల మండు అంటే ఏమిటో మంగు అంటే మంగ్లీ అని గుర్తుపెట్టుకోండి. సో గోవాలోని బీచ్లో మందు కొట్టి మంగ్లీ పాటలు పెట్టుకొని ఊగుతున్నారు అందరూ. కాబట్టి ఇన్ విచ్ స్టేట్ ఈజ్ మండుని ఏమనుకోండి మీరు మంగును మంగ్లీ అనుకోండి. సో మంగ్లీ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఎక్కడ గోవా. కాబట్టి మండు ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే గోవాలో జరుపుకుంటారు. దెన్ 38 మారు మహోత్సవ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. క్లియర్ చెప్తున్నాడు. మరు మహోత్సవ్ అనే ఫ్రెండ్గాను ఎక్కడ జరుపుకుంటారంటాడా రాజస్థాన్ జరుపుకుంటారు అంటున్నాడు. రాజస్థాన్ జరుపుకుంటారు. అయితే మరి ఈ యొక్క రాజస్థాన్లో జరుపుకునే ఇక మరు మహోత్సవ్ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ అంటున్నాడు. ఏ డిస్ట్రిక్ట్ అండి? జైసల్మేర్. సో జైసల్మేర్లో మనం జరుపుకుంటాం. రాజస్థాన్లోని జైసల్మేర్ నందు మారు మహోత్సవ్ ఫెస్టివల్ మనం జరుపుకోవడం జరుగుతుంది. 39 ఇన్ విచ్ స్టేట్ ఈజ్ లోక్ రంగ్. చూసారా ఏంటుంది లోక్ రంగ్ ఏం చెప్పినప్పుడు మనం రింగ్ ఉంది, రింగులో మధ్యలో లోకులు అంటే జనాలు ఉన్నారు అంటే మధ్యలో లోకులు అనేది ఉంటే మనకు మహారాష్ట్రనా మధ్యప్రదేశ్? మహారాష్ట్ర కాదు కదా. సో మహారాష్ట్ర ఉంది మధ్యలో లేదు, పక్కన ఉంది. మధ్యలో ఉంటే మనకి అది మహారాష్ట్ర కాదు మధ్యప్రదేశ్ కాబట్టి. సో లోక్ అంటే రింగ్ ఉంది, రింగులో ఎవరున్నారు? లోకులు ఉన్నారంటే మధ్యలో ఉండేది అంటే మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. లోక్ రంగ్. ఓకే లోక్ రింగ్ అనుకోండి. లోక్ రింగ్ ఉత్సవ్ ఎక్కడ జరుపుకుంటారంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. 40 అట్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ దేవ్ దివాలి సెలబ్రేటెడ్. ఏం చెప్తున్నాడు మిత్రమా? అట్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా దేవ్ దివాలి ఈ సెలబ్రేటెడ్. భారతదేశంలోని ఏ ప్రదేశంలో దేవ్ దీపావళి జరుపుకుంటారు? దేవ్ దీపావళి ఎక్కడంటే వారణాసి. ఎక్కడది? యూపీ. దివాళీ అక్కడ చాలా ఫేమస్ అండి. అందుకనే ఢిల్లీలో ఆంక్షలు పెడతా ఉంటారు దీపావళి రోజు పటాసు పేల్చొద్దు అనేసి. ఎందుకంటే మొత్తం అక్కడ పొల్యూషన్ వస్తుందన్నమాట. పక్కనే ఉత్తరప్రదేశ్ ఉంది, ఎక్కువ జనాలు, అంతమంది జనాలు పేలిస్తే అంత మొత్తం మా పొగంతా అక్కడ పోతుంది, అంతా ఢిల్లీ పోతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ అట్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా ఈ దేవ్ దివాలి. సో ఎక్కడంటే వారణాసి. సో వారణాసిలో ఈ యొక్క దేవ్ దివాళీని జరుపుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అవర్ ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ టీపీ స్టడీస్. అదే మాదిరిగా మీకు ఒకవేళ కోర్సు ఇటువంటి కోడింగ్ విధానంలో కోర్స్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరి ఆ యొక్క లింక్ను ఉపయోగించుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు ఇది స్టాటిక్ జీకే నేర్చుకోవడం వల్ల మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏపీహెచ్సి కానీ, ఎస్ఎస్సికి కానీ, రైల్వేస్కి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ అయితే ఉత్తమ్స్ అకాడమీ, ఆఫ్లైన్ కోచింగ్ అయితే మీరు జాయిన్ అవర్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప, రాయచోటి రోడ్ అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు 8688080802 కాల్ చేయండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. సో అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వస్తూ ఉంటుంది. చదువుకోవడానికి మంచి వాతావరణం, మంచి ఫుడ్ ఉంటుంది.
సో నైట్ టైమ్స్ కూడా మీకు చదువుకోవడానికి స్టడీ హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. పోటీ పరీక్ష ఏదైనా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క జీకే క్లాసెస్ కానీ, ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, మరి షార్ట్కట్ మెథడ్స్ అరిథమెటిక్లో మీకు అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మీరు మనకి కోర్సును పర్చేజ్ చేసుకోండి. లేకుంటే ఆఫ్లైన్ కావాల్సి ఉంటే టర్నింగ్ పాయింట్ కడపకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ.